హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఆల్రెడీ ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనెక్టింగ్ వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ అందరూ పూర్తి వరకు చూస్తారని కోరుకుంటూ మీ అమర్ వరల్డ్. కనిపిస్తుంది బోర్డులే చూడు కనిపిస్తున్నాయి నువ్వు చల్ల కార్కి ఇప్పుడే ఫ్రెండ్స్, ఇక్కడ మా బోట్లో అంటే మేము ఉన్న లొకేషన్ దగ్గర వాళ్ళ బోట్లు వచ్చి మమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఎలాగా మీరు ఫిషింగ్ చేస్తున్నారు, ఏంటి ఇక్కడ సంగతులు ఏంటి, ఎలా ఫిషింగ్ అవుతుంది, ఇంకా జీపీఎస్ క్వశ్చన్స్ అయితే అడిగారు. ఆ జీపీఎస్ ఎలా వర్క్ చేస్తుంది, ఎలా వెళ్తారు, ఎలాగ అంటే వాళ్ళు ఎప్పుడు జీపీఎస్తో వర్కింగ్ ఉండదు. వాళ్ళు జీపీఎస్ వాడరంట. అందుకనే ఫోన్లో జీపీఎస్ ఇవన్నీ ఎలా యూజ్ చేయాలనేది డౌట్ అయితే క్లారిఫై చేసుకోవడానికి మన బోట్ దగ్గరికి వచ్చి మాట్లాడుకున్నారు. అంతా అయిపోయింది. ఈ డిస్కషన్ అయితే మొత్తం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సూపర్గా ఉందన్నాడమ్మ. అదే కత్తి పారితోడు నెయ్యాలి. సూపర్. ఫ్రెండ్స్, ఒకసారి బొంతు చేపలు లుక్ వేసేయండి ఫ్రెండ్స్. ఇది చేపలు తెలుసు కదా, బొంతు బ్లడ్ చూడండి, రెడ్గా ఎలా ఉంది. అది చేప కలర్ కాదు, బొంతు అదే బ్లడ్ కనిపిస్తుంది కదా నా చేతి నిండా. ఈ బ్లడ్ ఎలా ఉందో ఒకసారి లుక్ వేసేయండి. ఈ బ్లడ్ అక్కడ మచ్చ కనిపిస్తుంది చూసారు, ఆ మచ్చ నేను కొట్టింది. అది కన్ను చూడండి, కన్ను అదంతా బయటకు ఉంది. ఒకసారి ముళ్ళు చూడండి, ముళ్ళు అయితే చాలా షార్ప్గా ఉంటాయి. ముళ్ళుతో కానీ మనకి ఏమైనా మన స్కిన్ మీద పడిపోయిందంటే ఇంకా చీరేయడమే తప్ప ఇంకేం లేదు. చాలా డేంజర్, షార్ప్నెస్ ఎక్కువ ఫ్రెండ్స్. షాప్ ఎలా కొడుతుండ అమ్మూరు కొడుతుండ వచ్చాడు అమ్మూరు. ఇది ఇప్పుడు తీసాలి మనకి ఇప్పుడు తెచ్చి అదే చూడు ఇది ఇవ్వాలి బాబా. రాత్రి అయితే బొంతి చేపలకి అయితే మేము ఫిషింగ్ చేస్తున్నాం. చూడండి, నా చేతిలో బొంతి చేప ఉంది. చాలా పెద్ద బుర్రతో ఉంటుంది ఫ్రెండ్స్ బొంతి చేప. మీరు ఎప్పుడు కూడా చూసుండ్రు, నా వీడియోస్ చూస్తే అర్థమవుద్ది. బొంతి చేప, కోనం చేప, ఇంకా చాలా రకాల చేపలు అయితే ఉంటాయి. ఇలాంటి రకరకాల చేపలు చూడాలనుకుంటే అమర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ చూడాల్సిందే. మీరు సముద్రంలో ఎలా ఉంటారు ఇలా అని అడుగుతుంటారు కదా, ఆ క్వశ్చన్స్కి అన్నీ కూడా ఆన్సర్ చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. ఓకేనా? ప్రస్తుతానికైతే ఈ నైట్ వీడియోని అలా వాచ్ చేసేయండి.
ఇయ్యే కాదు రెండు చేపలు. ఈ బొంతి చేప చూడడానికి ఎలా ఉందో ఒకసారి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఈ బొంతి చేపను చూస్తే ఒక్కొక్క చేప సముద్రంలో ఒక్కొక్కలాగా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఈ చేప కూడా చాలా డిఫరెంట్. ఈ బొంతి చేప ఇప్పుడు అమర్ బోట్లో ఉంది ఫ్రెండ్స్. ఈ అమర్ బోట్లో బొంతి చేపని మనం ఎలాగా అంటే కూలింగ్ చేయాలి కదా ఫ్రెండ్స్. అక్కడ వైట్ షాప్ కనిపిస్తుంది కదా, అది దొడ్డు మీన్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కూలింగ్ చేసుకుంటాను. ఆ కూలింగ్ ఎలా చేస్తాను అంతా కూడా మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ఐస్ అయితే లోపల ఉన్న ఐస్ బయటికి తీస్తున్నాను, ఎందుకంటే ఆ కింద వరకు తవ్వాలి కదా, అప్పుడే చేపలు లోపలికి వేయడానికి అవుద్ది. ఐస్ అంతా పైకి ఉన్నదంతా కూడా తీసి బయట పెడుతున్నాను. ఇప్పుడైతే వింటర్ స్టేషన్ కదా, ఏం ప్రాబ్లం లేదు, ఐస్ కరగదు, అందుకని బయట పెడుతున్నాను. బాగా కిందకైతే తవ్వుకున్నాను. తర్వాత అయితే బొంతులు వేసుకుంటాం ఫ్రెండ్స్. ఈలోగా అయితే మొత్తం నేను ఒరిజినల్ ఆడియోతోనే చూపిస్తాను, చూసేయండి. మళ్ళీ చూస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ నేను కష్టపడుతున్న కష్టం మీకు చాలా బాగా తెలియాలి ఫ్రెండ్స్. అమర్ గాడు సముద్రంలో ఎంత కష్టపడుతున్నాడు అనేది ఈ వీడియోతో మీకు అర్థమవుతూ ఉంటుంది. దీనికన్నా పెద్దగా కష్టపడే రోజులు చాలా ఎక్కువ ఉంటాయి, కాకపోతే అవి వీడియోలో క్యాప్చర్ చేయలేం కదా. ఇది అప్పుడప్పుడు వీడియోలో క్యాప్చర్ చేసినవి వస్తూ ఉంటాయి, అప్పుడు నేను ఎంత కష్టపడుతున్నానో మీకు అర్థమవుతుంది. నిజంగా మా ఫిషర్మెన్స్ అందరూ కూడా చాలా కష్టపడతారు ఫ్రెండ్స్ సముద్రంలో. వెనకాల కట్టేయాలి. మూడు నాన్న మూడా అయిపోయిందా? ఉన్నాయి ఇంకా పెద్ద ఇచ్చా. మేము సముద్రంలో పట్టుకునే చేపలన్నిటికీ కూడా ఐస్లో పెట్టి ఎలా ఫ్రీజ్ చేస్తామంటే, ఫస్ట్ ఐస్ అంతా కూడా బయటికి తీసుకున్నాను కదా, ఐస్ తీసుకొని కింద ఒక అంటే ఒక 5 అంగుళాలు పైకి ఉండేటట్టుగా ఐస్ని బాగా బల్లబరుపుగా పెడతాం ఫ్రెండ్స్. పెట్టేసి దానిపైన అయితే చేపలు పెడతాం. ఆ చేపలు పెట్టేస్తే కింద ఐస్ ఉంటుంది కదా, అదంతా కూడా గడ్డ కట్టేస్తుంది ఒక అచ్చులాగా. తర్వాత దానిపైన చేపలు పెట్టి మళ్ళీ దానిపైన ఒక లేయర్ ఐస్ వేసి ఆ లేయర్ పైన మళ్ళీ చేపలు పెడతాం.
ఇలా పెట్టడం వల్ల ఐస్ పై చేపలకి కింద చేపలకి ఇంకా బాగా ఫ్రీజ్ అవుతుంది అనమాట. అందుకనే అంటే దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫ్రెండ్స్. చేపను మనం ఏ విధంగా పెట్టాలి, చేప యొక్క స్టమక్ పై ఉంటుంది కదా, దాన్ని అయితే పైకి తిప్పి పెట్టాలి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే కొంచెం బాగా కనిపిస్తుంది. మా వాళ్ళకి ఒక చేప లాగి పోయింది ఫ్రెండ్స్. కోనం చేప లాగింది, నైట్ టైము పోయింది. అది చూపించమంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియోని చూడండి. ఐస్ మొత్తమా ఏదైస్ ఎక్కడ అర్థమాను ముందు సరిపోయిన నువ్వు రాని పెద పడుతుంది లోపలికి కన్నా వేసి పర్ ఒకసారి లోపలికి కలిసి ఓకే. హాయ్ ఫ్రెండ్స్, పడుకుడిపోతున్నాం ఇప్పుడు చూసుకోవచ్చు. పెద్ద పడుకుంటున్నావు కదా, పెద్ద సీతున్నాడు. లైక్ ఇట్, సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ అది వినిపించదమ్మా. కనిపిస్తున్నామా? ఇందాక ఎలా పెట్టాను కదా, లైక్ చేయండి. లైక్ చేయండి. ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇందాక చేపను కొట్టాను కదా, చేపను కొట్టినప్పుడు నన్ను చూసి చాలామంది కోపం పడవచ్చు. చుక్కల మంది డోర్లోనే ఉంటుంది అన్న, తీస్తాను ఏదో ఒకసారి. చుక్కల మంది తీస్తాను, నాకు వీడియో తీయ అలా చూపించి. నేను డోర్ పెట్టుకోనన్నా. తినేటప్పుడు అడుగుతావు వీటి మధ్యాహ్నం గట్ట పడుకోమా. ఇదిగో ఇదిగో ఇది చుక్కమంది ఫ్రెండ్స్. ఇప్పుడు టైం 2 అవుతుంది ఫ్రెండ్స్. 2 వరకు మేము ఫిషింగ్ చేసుకొని ఐస్లో చేపకి ఐస్ వేసుకొని పనులన్నీ క్లియర్ చేసుకొని ఇంకా పడుకోవడమే ఫ్రెండ్స్. హై డ్రాప్స్, ఎందుకంటే సముద్రంలో హై డ్రాప్స్ లేకపోతే కొంచెం కష్టమే, కళ్ళు మండుతాయి కదా, కొంచెం ఏజ్డ్ పర్సన్స్కి కళ్ళు మండుతాయి. అదంతా కూడా హై డ్రాప్స్ వేసుకుంటే కొంచెం చల్లబడతాయి బిడ్డ, అందుకని ఉంటాయి. ఇది నేను కప్పుకుంటే దుప్పట్లాగా ఫ్రెండ్స్. ఈ కవర్ ఈ కవర్ వేసుకుంటే చలికి మంచుకి అన్నిటికీ కూడా రక్షణ పొందొచ్చు ఫ్రెండ్స్. నేను ఇక్కడ పడుకుంటున్నాను. నేను పడిపోతే ఒకవేళ మీరందరూ జాగ్రత్తగా చూడండి. ఎక్కడ ఉంటాను, బంగాళాఖాతంలో దొరుకుతాను. జస్ట్ కిడ్డింగ్. ఇందాక బొంతి చేపను కొట్టాను కదా, బొంతి చేపను కొట్టేటప్పుడు నన్ను చూసి మీకు చాలా కోపం వచ్చి ఉంటుంది. ఎందుకంటే చేపను కొట్టడం అదొక అహింసలాగా ఏదో ఫీల్ అవుతారు మీరు.
చేపను కొట్టకపోతే ఆ చేప సముద్రంలోకి మళ్ళీ వెళ్ళిపోద్ది, అప్పుడు మా కష్టమంతా వృధా అయిపోద్ది. అందుకనే కొడతాం ఫ్రెండ్స్, లేకపోతే అది మెత్తగా అయిపోయి ఇంకా పాడైపోద్ది. చేప పాడవకుండా ఉండాలంటే ఫస్ట్ దాన్ని కొట్టేయాలి. తలపైన కొడితే మాట ఉంటుంది అనమాట, కదలకుండా ఉంటుంది, అందుకని కొట్టేస్తాం. ఓకేనా, తప్పుగా అనుకోవద్దండి. ఇంకా వీడియో ముందుకు సాగిద్దాం. ఓకేనా, గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు కూడా ఈ వీడియోని ఫుల్గా చూసినందుకు చాలా థ్యాంక్స్. మీకు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు, ఎందుకంటే మన యూట్యూబ్ని ఇప్పుడు చూస్తేనే మనకు సపోర్ట్ చేస్తున్నట్టు అర్థం. ఇలాగా చూస్తూ ఉండండి. ఓకేనా, ఇంకా ఇప్పుడు తాబేలు కనిపించింది కదా, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, నెక్స్ట్ రాబోతున్న వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్, తాబేలు అంటే నేను పార్ట్లుగా పెడుతున్నాను ఫ్రెండ్స్. అంటే నేను తీసిన వీడియోలు మొత్తం ఒకే వీడియోలో పెట్టలేను, అందుకనే ఫ్రెండ్స్ 3-4 పార్ట్స్ కింద అయితే పెడతాను. చూడండి ఫ్రెండ్స్. మరి అమర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేయడం కోసం ఒక లైక్ వేసుకోండి, కొంచెం బూస్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా వీడియోస్ చేస్తున్నాను కదా, కొంచెం దీని మీద ఎక్కువ ఆలోచనలతో ఉంటున్నాను. అందుకనే ఈసారి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ చేసేయండి ఎలా ఉంది అని చెప్పడానికి. ఓకేనా, ఇంకుంటాను మరి. బాయ్ ఫ్రెండ్స్.